వెస్ట్ బెంగాల్లో ఆర్జికర్ హాస్పిటల్లో జరిగినటువంటి మెడికల్ ట్రైనీ అత్యాచారం హత్య జరిగి నేటికి 20 రోజులు పూర్తయింది. 20 రోజుల నుంచి దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళనలు, నిరసనలు, కాగడా ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా మార్పు లేదు. అభయ సంఘటన జరిగిన తర్వాత 5-6 కీలకమైనటువంటి అత్యాచార ఘటనలు లేదా లైంగిక వేధింపుల ఘటనలు మనం చూసాం. బద్లాపూర్లో మహారాష్ట్రలో 2 పాఠశాల విద్యార్థుల మీద స్వీపరు లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంగతి చూసాం. అలాగే యూపీలో ఒక నర్సు మీద 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నర్సు మీద ఆటో డ్రైవర్ వేధింపులను చూసాం, మానభంగం చేసిన సందర్భం చూసాం. అలాగే గుజరాత్లో ఒక పాఠశాల విద్యార్థిని ఇంటికి వెళుతున్నప్పుడు 3 బైక్ రైడర్స్ ఆపి పొదల్లోకి తీసుకెళ్లి మానభంగం చేసిన సంఘటన చూసాం. అలాగే మరో చోట ఒక సూపర్ మార్కెట్ యజమాని సూపర్ మార్కెట్కి వచ్చే చిన్నపిల్లలకి కూల్ డ్రింక్స్లో మత్తుమందు కల్పించి వాళ్ళని లైంగికంగా వేధించి ఆ వీడియోలు తీసి డబ్బులు బ్లాక్మెయిల్ చేయడం చూస్తూ ఉన్నాం. అనేక రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు జరుగుతున్నాయి. బెంగాల్తో మొదలుపెట్టి మహారాష్ట్రలో, యూపీలో, గుజరాత్లో అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అయితే దీనికి పరిష్కారం అక్కడ ఉన్నటువంటి పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు, ధర్నాలు చేయటమా, లేకపోతే సమస్యకి పరిష్కారం మీద అన్ని పార్టీలు, ప్రభుత్వాలు కూర్చొని ఒక కూలంకషమైన చర్చ చేయటం అవసరం అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్ లో చర్చ చేపట్టారు. చర్చలో మనతో పాటు ముందుగా గఫూర్ గారు, నమస్కారం. నమస్తే గఫూర్ గారు, సరే బెంగాల్లో దీదీ ప్రభుత్వం ఉంది, దీదీ ప్రభుత్వం వ్యతిరేకంగా బీజేపీ ధర్నాలు చేస్తూ ఉంది, లేకపోతే వామపక్షాలు చేస్తుండొచ్చు, మరొకళ్ళు చేస్తుండొచ్చు. బాధితుడిని, నిందితుడిని అరెస్ట్ చేశారు, పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు, కేసు 5 రోజులు టైం అడిగితే మమత కాదని సిబిఐకి ఇచ్చారు, సిబిఐకి ఇచ్చి 16 రోజులైంది. ఇవాళ అక్కడ దీదీ ఒక విచిత్రమైనటువంటి ప్రకటన చేసింది. 10 రోజుల్లో ఉరిశిక్ష పడేలాగా రేపు అసెంబ్లీలో మేము సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఒక బిల్లును పాస్ చేస్తాం, గవర్నర్ దాన్ని ఆమోదించాలి, ఆమోదించకపోతే గవర్నర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం. జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఇవాళ నిన్న బెంగాల్లో జరిగిన, కలకత్తాలో జరిగిన ర్యాలీల కన్నా 10 రెట్లు పెద్ద ర్యాలీ చేస్తాం ఢిల్లీలో. ఎందుకంటే హత్రాసు, ఉన్నావు, బద్లాపూరు ఈ సంఘటనలన్నిటికీ ఎవరు బాధ్యులని చెప్పి దీదీ ప్రశ్నిస్తా ఉంది. అంటే ఇక్కడ ఒక ఏదో హడావుడి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం, అలాగే అక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న దీక్షలో బాధితురాలకి న్యాయం కంటే మమతని దించేయాలన్న దాని మీద ఎక్కువ ఫోకస్ కనపడుతోంది. మమత రాజీనామా చేయాలి అన్న నినాదమే ప్రధానంగా కనపడుతోంది. పరిష్కారం ఎక్కడుంది గఫూర్ గారు? అంటే మహారాష్ట్రలో జరిగింది, ఇది జరిగిన 2 రోజుల తర్వాత గుజరాత్లో జరిగింది, యూపీలో జరిగింది. పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. దీనికి కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ ఏ అతీతం కాదు. అన్ని రాష్ట్రాల్లో రేపులు, అన్ని రాష్ట్రాల్లో లైంగిక వేధింపులు. మనం ఎన్ఆర్సీపీ డేటా తీసుకుంటే ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. దీనికి పరిష్కారం ప్రతిపక్షాలు ఒక రాజకీయం చేయటమా, లేకపోతే ఇటు ఆడపిల్లల భద్రతకు సంబంధించి కానీ మగవాళ్ళల్లో మార్పు రావడానికి ఏం చేయాలి, లేదంటే అసలు ఇవి జరగకుండా ప్రివెన్షన్కి ఏం చేయాలన్న దాని మీద దృష్టి పెట్టడం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కటారి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఇది రాజకీయంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదండి. ఎందుకంటే ఇది సర్కారు ఉంది కాబట్టి ఆమె రాజీనామా చేయాలంటాం. వాళ్ళు ఆ మహారాష్ట్రలో జరిగింది కాబట్టి మహారాష్ట్రలో ఉండేటువంటి బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ అది రాజీనామా చేయాలంటే ఇది పాయింట్ కాదు. పాయింట్ ఏమిటంటే ఇప్పుడు అక్కడ ఆర్జికర్ హాస్పిటల్లో ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది. పార్టీలకు అతీతంగా దాంట్లో దోషులు ఎవరో బయటికి తీసుకుని వచ్చి దోషుల్ని కఠినంగా శిక్షించాలి, అది పాయింట్. ఇప్పుడు అతను ఎవరైతే అరెస్ట్ అయినాడో అతను యూత్, అంతకుముందు అతను పోర్ను చూసినాడని, లేకపోతే వ్యభిచార గృహాలకు పోయినాడని, ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు అతని పాలిగ్రాఫ్ టెస్ట్ లో అతను చెప్పేది ఏమిటి, నేను పోయేప్పటికే ఆమె చనిపోయి ఉంది. అంటే అది ఇంకా మిస్టరీనే కదా. అతను పోయేప్పటికే చనిపోయిందంటే అంతకుముందు ఎవరు చేసి ఉంటారు. ఇప్పుడు ఫోరెన్సిక్ టెస్ట్ లో 150 ml వీర్యం ఉంది అనేటువంటి, అంటే ఒక్కరు కాదండి, అది సామూహిక అత్యాచారము. మళ్ళీ అది కరెక్ట్ కాదని సిబిఐ కూడా చెప్పారు సార్. అది రాంగ్. అది 150 గ్రాముల
వీర్యం ఉందన్నది కరెక్ట్ కాదు, ఇది మీడియాలో పుకార్లు అని చెప్పి వాళ్ళు ఖండించారు. ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదు. మనకు తెలియదు, మనం వార్తలు చూసే మాట్లాడుతున్నాము. ఏమైనా ఒకటి సార్, ఇప్పుడు ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి, ఆ అమ్మాయిని అంత దారుణంగా చంపి ఆ తర్వాత బయటకు వచ్చిన వాస్తవాలు ఏమిటి? కొన ఊపిరితో ఉన్నప్పుడు కూడా ఆమె మీద అత్యాచారం జరిగిందని, ఆ లోపల గాయాలు ఉన్నాయని ఇవన్నీ చెప్తున్నా. మరి ప్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిబిఐ కూడా 16 రోజులైంది, ఏం తేల్చడం లేదు. ఏమైనా నా పాయింట్ ఏమంటే కటారి గారు, దేశవ్యాప్తంగా ఒక చర్చ సమాజంలో జరగాలండి. సమాజం ఎందుకు ఇంత దిగజారిపోతుంది, ఎందుకు ఈ పతనం వైపుగా పోతుంది అనేటువంటిది ఒకటి. రెండవది ఏమంటే కేవలం చర్చ మాత్రమే కాదు, కఠినమైన శిక్షలు కూడా వేసేటువంటి పద్ధతి తీసుకొని రావాలండి. ఇప్పుడు హత్రాస్ లో ఇంతకుముందు యూపీలో జరిగింది, చంపేసి ఆ తర్వాత కాల్ చేసినారు ఆ అమ్మాయిని. ఈ రకంగా ఏంటంటే పేద కుటుంబాలు లేదా దళితులు లేదా నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. రెండవది ఏమంటే ఇట్లా అమ్మాయిలు, చిన్న అమ్మాయిలండి, ముక్కుపచ్చలాలని అమ్మాయిలు, మూడో తరగతి చదివే పిల్లల్ని రేపు చేస్తున్నట్టు మనుషుల వీళ్ళకి మానవత్వం ఉందా? ఎందుకు ఇంత పతనం అవుతుంది సమాజం? కాబట్టి కఠినంగా శిక్షించాలండి. కాదు గఫూర్ గారు, శిక్షించటం ఒక అంశం. శిక్షలు కూడా కొన్ని సందర్భాల్లో నిర్భయ సంఘటన జరిగినప్పుడు వాళ్ళకి శిక్షలు పడ్డాయి. హైదరాబాద్ అయితే నలుగురిని పోలీసులే ఎన్కౌంటర్ చేశారు షాద్నగర్ సంఘటనలో. ఇవి శిక్షలు, మరణ శిక్షలు పడ్డ సందర్భాలు ఉన్నాయి, యావజ్జీవాలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. బట్ శిక్షలతో మార్పు వస్తుందా? లేదు రాజకీయ మార్పు చైతన్యవంతం చేయాలండి. సమాజంలో పెద్ద చర్చ జరగాలండి. ఓకే, సమాజంలో మిగతా ప్రజానీకం అంతా కూడా ఇట్లాంటి ఏవైతే రేపిస్టులు ఉన్నారో, లేకపోతే ఆ మహిళలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారో వారి పట్ల ఒక ఏభావం సమాజంలో సృష్టించాలా. అటువంటి వాళ్ళు సమాజంలో మేము దొరికిపోతే మేము చాలా అవమానకరంగా బతకాల్సి ఉంటుంది అనేటువంటిది తీసుకుని రావాలండి. అది చాలా అవసరం.